ఆ ఫేజ్లో ఉన్నప్పుడు ఎవరైనా ఫ్రెండ్ సినిమాకి వెళ్దాంరా అంటే అమ్మో 400 రూపాయలు టికెట్ పెట్టుకొని సినిమాకి వెళ్ళడం అంటే ఏదో ఒక అబద్ధం చెప్పేసేవాడిని. సినిమా బాగాలేదంట్రా, పెద్ద నేను ఆల్రెడీ చూసేసానురా, ఏదో ఒకటి అబద్ధం చెప్పేసేవాడిని. ఎందుకంటే ఆ ఫేజ్లో ఆ 400 రూపీస్ టికెట్ మనం పెట్టి సినిమా బాగాలేకపోతే డిసప్పాయింట్ అవుతాం. ఆ 400 రూపీస్ అనేది చాలా చాలా వాల్యుబుల్. సో ఒక ఫ్యామిలీ 2000 రూపీస్ పెట్టి వెళ్తున్నప్పుడు 2.5 hours టైం, ఇది ఎవరు ఆడియన్స్ నల్ల డబ్బు పెట్టరు, బ్లాక్ మనీ కాదు మీరు పెట్టేది. కష్టపడి ఒక్కొక్క ఫ్యామిలీలో మిడిల్ క్లాస్ పేరెంట్స్ వర్క్ చేసి, స్టూడెంట్స్ వర్క్ చేసి, సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్, బ్యాంక్లో రకరకాలమైన ఉద్యోగాలు చేస్తూ ఆ శాలరీ సంపాదించి ఆ శాలరీ నుంచి ఒక పర్సెంటేజ్ డబ్బు మా మీద పెడతారు. సో మీ ప్రతి రూపీకి మీరు రేపు చూసే సీన్కి మీకు వాల్యూ అనిపించాలని నేను టైం తీసుకొని సినిమా చేస్తాను. సో ఆ ఒక్క రీజనే. అలాగే మీరు ఏజెంట్ సాయి కానీ, జాతిరత్నాలు కానీ, మిషటి కానీ, నవీన్ గారు మీకు వరుసగా హిట్లు పడుతున్నాయి ఏంటి అని అంటే దానిలో నేను చేసింది ఏం లేదు, అంతా మీరు చేసిందే. మీరు